నిశ్శబ్దంగా నడిచే కొన్ని సంఘటనలు ఉన్నాయి. కానీ వాటి ప్రభావం భూకంపంలో ప్రపంచాన్ని కదిలిస్తాయి. మరి వచ్చే కొన్ని రోజుల్లో భారతదేశం కూడా అలాంటి ఒక భూకంపం మధ్యలో ఉండబోతోంది. అందరికీ నమస్కారం. ఇది ట్రాక్ ఫెల్స్. నేను మీతో ఉన్నాను. ప్రపంచ మీడియా వచ్చే కొన్ని రోజుల్లో ఒకే పేరును మాట్లాడబోతోంది. అది ఇండియా. కారణం ఒకే ఒక వ్యక్తి, రష్యా అధ్యక్షుడు పుతిన్. అరెస్ట్ వారెంట్ ఉన్న అనేక దేశాలు అరెస్ట్ చేస్తామని బెదిరించిన అంత ప్రమాదకరమైన లీడర్ December 4 and 5 ఇండియాకు వస్తున్నారు. మరి ఇది సాధారణ విజిట్ కాదు. ఇది జియో పాలిటిక్స్ ను శాశ్వతంగా మార్చే ఈవెంట్. ఇందులో USA అండ్ ఇండియా టెన్షన్ ఇంకా పెరుగుతుంది. ఇండియా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఒడ్డు చూసి ఒత్తిడి చేసి టారిఫ్లు వేసింది US అండ్ యూరప్. అయినా భారత్ అంటుంది వి చూజ్ అవర్ ఇంట్రెస్ట్ నాట్ యువర్ ప్రెషర్ అని. అదే ఇప్పుడు పశ్చిమ దేశాలను అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమ మీడియా వరుసగా ఒకే లైన్ లో ఆర్టికల్స్ రాస్తుంది. ఇండియా ఈస్ ప్లానింగ్ అండ్ ఆర్మ్స్ డీల్ విత్ రష్యా డ్యూరింగ్ పుతిన్స్ విజిట్ అని. ముఖ్యంగా ఒకే ఒక హాట్ టాపిక్, S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. వారి మాటల్లో ఇది శాటిలైట్ కిల్లర్ సిస్టమ్. అదే ఇండియా తీసుకుంటే పక్క దేశాలు కంపించాల్సింది. S-500 నిజంగా శాటిలైట్ కిల్లరా? ఇప్పుడు అసలు డార్క్ ఫ్యాక్ట్ ఇది. S-500 రష్యా చెబుతుంది శాటిలైట్ కూలదీస్తుంది అని. కానీ అమెరికన్ డిఫెన్స్ అనలిస్ట్ చెబుతున్నారు 600 కిలోమీటర్ రేంజ్ లో ఫైటర్ జెట్ మిసైల్ ఓకే సులభం, కానీ 300 నుంచి 500 కిలోమీటర్లలోని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంత సులభం కాదు అని. కానీ ఒక శాటిలైట్ చాలా లోతుగా 200 కిలోమీటర్ దగ్గరికి వచ్చేస్తే అవును, S-500 దాన్ని కూలదీస్తుంది. అంటే పూర్తిగా కాదు, కానీ లక్ష్యాన్ని బట్టి ఇది నిజంగానే శాటిలైట్ కిల్లర్. ఇది మన ప్రిడిక్షన్ ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు 8 శాటిలైట్స్ కలిగి ఉంది. అందులో నిజంగా విలువైనవి 4 నుంచి 5. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ పెరిగితే ఎవరి శాటిలైట్స్ ఫస్ట్ టార్గెట్ అవుతాయో మీరు అర్థం చేసుకున్నారు. S-500 ఇండియా దగ్గర ఉండడం గేమ్ చేంజర్ అవుతుందన్నది పక్కా. పుతిన్ యొక్క లక్ష్యం క్లియర్. 2030 నాటికి ఇండియా రష్యా ట్రేడ్ $100 బిలియన్. ఇండియా ఇప్పటికే పెద్ద మొత్తంలో రష్యన్ ఆయిల్ కొంటుంది. అక్టోబర్లోనే 2.5 బిలియన్ యూరోలు. అంటే ఇండియా రష్యాతో విడిపోవడం లేదు, అదే US ను ఇంకా కోపగించుతుంది. ఉక్రెయిన్ మీడియా రీసెర్చ్ రిపోర్ట్లు అందులో ఎక్కువగా ఉండే టాపిక్ ఇండియా రష్యా రిలేషన్షిప్. రీజన్ ఏంటంటే సింపుల్. 2025లో పుతిన్ ఒకే ఒక్క బయలాటరల్ విజిట్ కి వెళ్తున్నారు. అది కూడా ఇండియా. ఇతర దేశాలన్నీ సమ్మిట్స్ మాత్రమే. అంటే పుతిన్ ఇండియాకి ఇస్తున్న ప్రాధాన్యం ప్రత్యేకం. ద బిగ్గెస్ట్ డార్క్ మూవ్, ఇండియా రష్యా మిలిటరీ లాజిస్టిక్స్ ప్యాక్ట్. ఇది జరిగితే మొత్తం ఇండో పసిఫిక్ స్ట్రాటజీ మారిపోతుంది. ఇది ఏంటంటే రష్యా షిప్స్ ఈజీలీ ఇండియా ఓషియన్ లోకి వచ్చేయగలవు. ఇండియా బేసెస్ లో రష్యా రీఫ్యూయల్ రిపేర్ చేయగలదు. న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటే రష్యా మిలిటరీ డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వగలదు. US కి ఈ ప్యాక్ట్ ఇష్టం ఉండదు. ఇది మొదటిసారి ఇండియా ఒక నాన్ వెస్టర్న్ కంట్రీతో ఈ రకమైన ప్యాక్ట్ సైన్ చేయబోతుంది. డార్క్ ఫైల్స్ ప్రిడిక్షన్ ప్రకారం US ఇండియా రిలేషన్షిప్స్ ఇంకా బద్దలవుతున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే పుతిన్ ఇండియాలోకి వచ్చేసరికి ట్రంప్ ఎలాంటి అవుట్ ఆఫ్ కంట్రోల్ ట్వీట్ చేస్తాడు అని. ఛాన్స్ ఉంది. ఎందుకంటే అలా అయితే ఇండియా US రిలేషన్షిప్స్ డ్యామేజ్ మరింత పెరుగుతుంది.